పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించి ప్రభుత్వం అండగా నిలవాలని డిమాండ్ చేస్తూ ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టరేట్ ఎదుట వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఒక్కరోజు నిరాహార దీక్ష నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు మెరుకు నాగార్జున, ఆదిమూలపు సురేష్, నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వ హయాంలో రైతులకు కన్నీళ్లు మిగులుతున్నాయని, కష్టపడి పండించిన పంటలకు గిట్టుబాటు ధర దక్కడం లేదని విమర్శించారు. ముఖ్యంగా పొగాకు రైతులు ధరల కోసం రోడ్డెక్కినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మార్కెట్ ద్వారా ప్రభుత్వం పొగాకు కొనుగోలు చేసి రైతులకు అండగా నిలిచిందని, ప్రస్తుతం గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వం పొగాకు కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే అమరావతి రైతుల భూముల విషయంలో ప్రభుత్వం బలవంతపు చర్యలకు పాల్పడుతోందని, రాష్ట్రంలో వివిధ వర్గాలు అసంతృప్తితో ఉన్నాయని ఆరోపించారు. ఆరోగ్య సలహా 104 కుటుంబ సభ్యులతో కూడా చేసేయండి. ఆపద సమయంలో ఒక్క శ్వాస తక్షణమే జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జై జగన్, జై జగన్, వర్ధిల్లాలి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారి నాయకత్వం, జై జగన్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జై జగన్. కల్పించాలి పొగాకు రైతులకు గిట్టుబాటు ధరను, కల్పించాలి పొగాకు రైతులకు గిట్టుబాటు ధరను. వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. నశించాలి కూటమి ప్రభుత్వం నిరంకుశ వైఖరి, నశించాలి కూటమి ప్రభుత్వం నిరంకుశ గిట్టుబాటు ధరను కల్పించాలి, పొగాకు ధరకు గిట్టుబాటు ధరను కల్పించాలి, పొగాకు రైతులకు గిట్టుబాటు ధరను. జై జగన్, జై జగన్. సాయంత్రం 5 గంటల వరకు కూడా జరుగుతూ ఉంది. మరి మేరుకు నాగార్జున గారు, వివిధ హోదాల్లో ఉన్నటువంటి నాయకులు, దీనికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు, మన జిల్లా పరిషత్ చైర్మన్ అమ్మ పూసేపల్లి వెంకయ్యమ్మ గారు, అదేవిధంగా భక్తుల బ్రహ్మానందరెడ్డి గారు, పూసేపల్లి శివప్రసాద్ రెడ్డి గారి నాయకత్వంలో ఈనాడు ఈ దేశాకు పంట ఎవరు పడితే వాడు పండించే పంట కాదు. దీనికి ప్రత్యేకంగా ఒక పొగాకు బోర్డు, రైతులు పండించిన పంటకు కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను. రాజధానులకు సంబంధించి చంద్రబాబు నాయుడు గతంలో భూసేకరణ చేశాడు. ఆ రైతులే ఈరోజు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మొరపెట్టుకుంటున్నారు. అయ్యా మాకు ప్లాట్లు ఇస్తామన్నాడు, తీసుకున్నాడు, ఇంతవరకు ప్లాట్లు ఇవ్వలేదు, మేము వాటిని అమ్ముకోవాలన్నా ఇబ్బందిగా ఉంది, పిల్లలకు పెళ్ళిళ్ళు చేసుకోవాలన్నా ఇబ్బంది ఉంది, బ్యాంకులో పెట్టి లోన్ తెచ్చుకోవాలన్నా ఇబ్బందిగా ఉంది అంటే, దానితో పాటు ఇప్పుడు గతంలో ఉన్నటువంటి రైతులకు న్యాయం చేయకపోగా ఇప్పుడు మరలా భూసేకరణ అని చెప్పి రైతుల దగ్గర నుంచి బలవంతంగా భూములు లాక్కునేటువంటి పరిస్థితి, రైతుల ప్రాణాలు కూడా కోల్పోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి చంద్రబాబు నాయుడు ఆలోచన అంతా ఈ రాష్ట్ర ప్రజలను ఉద్ధరించాలా, రాష్ట్రాన్ని ఉద్ధరించాలని లేదు, కానీ బంగారు బాతలాగా అమరావతిని మార్చుకొని రైతుల దగ్గర నుంచి భూమి సేకరణ చేసి అనేక మందికి దాన్ని కేటాయిస్తూ వాళ్ళ దగ్గర నుంచి ముడుపులు తీసుకుంటూ ఈరోజు అక్కడ 7 భవనాలకు సంబంధించి కాంట్రాక్ట్ ఇచ్చి ఒక్కొక్క స్క్వేర్ ఫీట్ 22,000 రూపాయల కన్నా కేటాయించి 3,000, 4,000 రూపాయలు అయ్యేటువంటి దానికి 5 రెట్లు 6 రెట్లు అధికంగా వాళ్ళకి కాంట్రాక్టులు అప్పచెప్పి ఈరోజు అప్పుల కుప్పగా ఆంధ్రప్రదేశ్ని మార్చేసి అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చేసి వాళ్ళ దగ్గర నుంచి కమిషన్ల కోసం కక్కుర్తి పడుతున్నాడు తప్ప ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాల గురించి లేదు, అమరావతిని గురించి పట్టించుకోవడం లేదు, అమరావతి రైతుల గురించి అంతకన్నా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. ప్రకాశం జిల్లాలో
పొగాకు రైతులుగా అండగా ఉండటం కోసం ఒకరోజు దీక్ష కార్యక్రమం ఈరోజు చేశాము. దీంట్లో ముఖ్య అతిథులుగా కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, సురేష్ అన్న గారు, నాగార్జున గారు, రవి గారు, మిగిలిన ఇన్ఛార్జీలు, జడ్పీ చైర్పర్సన్ గారు, రైతులతో అందరితో కలిసి ఈరోజు దీక్ష కార్యక్రమం స్టార్ట్ చేశాము. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు గవర్నమెంట్ వచ్చిన తర్వాత, మీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు బాగున్నారా? మీరు మాత్రం బాగున్నారు, మీ నాయకులు బాగున్నారు, మీరు జోబులు నింపుకున్నారు. ఈ రాష్ట్రంలో రైతులు ఎటపోయినా పర్లేదు, పండించే పంట గిట్టుబాటు ధర లేకపోయినా కూడా మీరు మాత్రం సంతోషంగా ఉన్నారు. రాష్ట్రంలో మాత్రం రైతులందరూ ఆత్మహత్యలు చేసుకున్నా కూడా మీ కళ్ళు కనిపించట్లా. కళ్ళు ఉండి మీకు కనిపించట్లేదు, చెవులు ఉన్నా మీకు వినిపించట్లేదు. అంటే ఈ రాష్ట్రంలో రైతులు ఎట్టపోయినా పర్లేదు, వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నా పోయినా పర్లేదని చెప్పేసి పూర్తులందరినీ రైతులను వదిలేశారు. ప్రకాశం జిల్లాలో కానీ, నెల్లూరులో కానీ, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో పొగాకు పండించిన వాళ్ళందరూ కూడా గిట్టుబాటు ధర లేదని చెప్పేసి వాళ్ళు బోర్డు చుట్టూ తిరిగేసి మొత్తం నో బిడ్ ఉందని చెప్పేసి వాళ్ళు నానా రకాలకు ఇబ్బందులు పడేసి ట్రాక్టర్ ర్యాలీలు చేశారు, పొగాకుతో ధర్నా చేశారు, పొగాకు మంటలో కాల్చేశారు. అయినా మీకు కనిపించట్లేదు. మీరందరూ గుర్తుపెట్టుకోండి, గతంలో మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు వైఎస్ జగన్మోహన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతుల కోసం అండగా ఉండడం కోసం మార్కెట్ ద్వారా 350 కోట్ల రూపాయలు ఇచ్చేసి పొగాకు కొన్నాడే, మీరు కొనలేరా? ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీ స్టేట్ బడ్జెట్ మొత్తం 3,25,000 కోట్ల రూపాయల్లో 300 కోట్లు 400 కోట్ల రూపాయలు మీరు వెచ్చించలేరా? మీరు మాత్రం యోగా దినం కోసం 500 కోట్లు మాత్రం ఇచ్చేస్తారు. ఒక రోజు ఖర్చు కోసం 500 కోట్ల రూపాయలు ఇచ్చేస్తున్నారే. మీరు సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం మీదే కదా. 1,000 కోట్ల రైతుల కోసం, పొగాకు రైతుల కోసం ఆదుకోలేరా? అట్లీస్ట్ వాళ్ళు పండించిన గిట్టుబాటుకి కింటాకి 25,000 రూపాయలు వస్తే తప్ప గిట్టుబాటు ఉండదు. అట్లీస్ట్ నో బిడ్డింగ్ లేకుండా చెప్పాలని చెప్పి మీరందరూ చెప్పారు కదా. చెప్పి కూడా నెల అయింది, కానీ మీరు కానీ మీ ప్రభుత్వం చెప్పిన తర్వాత కూడా ఈ కంపెనీలు దిగి రావట్లేదంటే అర్థమైంది, మీరు కంపెనీలు కుమ్మక్కయ్యి మీరు బాగుపడాలి, కంపెనీలు బాగుపడాలి, రైతులు మాత్రం నాశనం అయిపోవాలని చెప్పి కోరుకున్నారు. కాబట్టి మీ మెడలు వంచైనా రైతుల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో, జగన్మోహన్ నాయకత్వంలో రైతులకు అండగా ఉండేసి రైతులకు గిట్టుబాటు ధర వచ్చేదాకా మేము పోరాడుతూ ఉంటామని తెలియజేస్తాం.